అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మనమందరం కూడా 1వ తారీఖు సెప్టెంబర్ నెల నుంచి 7వ తారీఖు సెప్టెంబర్ నెల వరకు మేష రాశి నుంచి మీన రాశి వరకు గ్రహ స్థితిని బట్టి వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. అలాగే మనం ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏంటంటే, పెద్దవాళ్ళ తిథులు ఏ నెలలో వాళ్ళు పోయారో ఆ నెల సంవత్సరానికి వచ్చిన నెలలో ఆ తిథి రోజు ఖచ్చితంగా వాళ్ళకి పిండ ప్రదానం చేయటం, వాళ్ళకి తర్పణాలు వదలటం, ఒక పంతుడిని వెళ్ళి మన తండ్రి పేరు, మన వంశం పేరు, గోత్రనామాలు చెబితే వాళ్ళు దగ్గరుండి చేయిస్తారనమాట. ఆ పని కనీసం ఒక 10 నిమిషాలు కూడా ఉండదు. అది చేయడం వల్ల ఇంట్లో భార్య, పిల్లలు, కుటుంబము, తల్లి, తండ్రులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అన్నీ కూడా పితృదేవతల యొక్క అనుగ్రహంతో చాలా బాగుంటుందని ముందు తెలుసుకోవాలి. కాబట్టి అందరూ కూడా కాస్త ఓపికగా వినాలి. ఈ 1 సెప్టెంబర్ నుంచి 7 సెప్టెంబర్ అంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే తిథి చెప్పాను, చతుర్దశి తిథి నుంచి చవితి తిథి వరకు కూడా ఈ యొక్క వార ఫలాలు ఉంటాయి. కాబట్టి ఈ తిథులు చూసుకోవాలి. తర్వాత నక్షత్రం అంటే మన జన్మదినం అనేది చాలామంది ఏదో మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మనం జన్మదినం చేసుకుంటూ ఉంటాం. అది ఏమాత్రం కూడా అంగీకారం కానే కాదు. కానీ పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి పరిస్థితి మన దేశంలో వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా మన డేట్ ఆఫ్ బర్త్ రోజే మనం ఆ రోజు మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటాం, కొత్త బట్టలు కొనుక్కుంటాం, పుట్టినరోజు చేసుకుంటే తప్పులేదు. కానీ మీరు పుట్టిన నక్షత్రం ఏమిటి, ఏ నెలలో పుట్టారు, ఏ సంవత్సరంలో పుట్టారో తెలుసుకుంటే ఆ క్యాలెండర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా మీ బర్త్డే తెలుగు మాసంలో ఏ రోజు వస్తుందో మేము చెప్పడం జరుగుతుంది. ఆ రోజు మీరు ఖచ్చితంగా మీకు నచ్చిన గుడికి వెళ్ళి గుడిలో దేవుడికి ఆరాధన చేస్తూ, దేవుడి పేరు మీద అర్చన చేస్తూ మీ యొక్క జన్మదినం యొక్క వేడుకని గుళ్ళో చేసుకోవడం అనేది ఆనవాయితీగా పెట్టండి. మీకు 100 ఏళ్ళ ఆయుష్, అనుకున్న పని అనుకున్నట్టు జరగడం, ఇవన్నీ అద్భుతంగా జరుగుతాయి. అందుకే నక్షత్రాలు కూడా చెప్తున్నా. ఇకపోతే ఈ వారం కానీ గ్రహాల స్థితి చూస్తే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, మళ్ళీ 5వ తారీఖు నాడు సింహరాశిలో, సూర్యుడు సింహరాశిలో, కేతు కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. ఈ యొక్క రాశి యొక్క స్థితిని బట్టి మనకు వారఫలం అనేది ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం అంటే, మన యొక్క జాతకాలు తెలుసుకోవాలి అంటే మీ పేరు, డేటు, టైము, ప్లేసు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో 15-20 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయించడం జరుగుతుంది. మీ జాతకాన్ని రికార్డ్ చేసిన దాన్ని 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో మీరు ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు. అలాగా మీకు సందేహాలు ఏదున్నా సరే, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, జీవితానికి సంబంధించిన ఏ సమస్యకైనా మన జాతకంలో పరిష్కారాలు ఉంటాయి. ఆ పరిష్కారాలు చెప్తాను. ఎంతో మంది, వేల మంది నా యొక్క సర్వీస్లో ఈరోజు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటూ ఒక్కరు జాతకం చెప్పించుకున్న వాళ్ళు 100 మందిని తీసుకొచ్చి నాకు ఇవ్వడం జరిగింది. తప్పకుండా మీరు కూడా మీ జాతకం తెలుసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు మీ ముఖం కనిపించేట ఒక ఫోటో, మీ చేతి రేఖలు ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. అలాగే మీరందరూ కూడా సింపుల్గా నేను ఇచ్చేటువంటి రెమెడీని చేస్తారని ఆశిస్తూ thesimple.astrologer.com అని చెప్పినటువంటి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని, మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్. 1వ తారీఖు సెప్టెంబర్ నుంచి 7వ తారీఖు సెప్టెంబర్ వరకు మేషరాశి వాళ్ళకి ఈ వారం ఎలా ఉందో చూద్దాం. మేషరాశి వాళ్ళకి ఈ వారంలో కుజుడి యొక్క సంచారం మిథున రాశిలో ఉండడం వల్ల అనేకమైనటువంటి మానసిక ఇబ్బందులు, అలాగే శత్రుస్థితిలో ఉండడం వల్ల చికాకు ఎక్కువగా ఉండడం, అనుకున్న పని అనుకోకుండా జరగకపోవడం, మానసిక చింత, చికాకు ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండి రోజు కుజమంత్రాన్ని 7 సార్లు జపం చేసుకోవడం చాలా మంచిది. మీకు నచ్చిన సుబ్రహ్మణ్య స్వామి కానీ, లేదా నరసింహస్వామి కానీ, ఆంజనేయ స్వామి గుడికి కానీ వెళ్ళండి. మీకు అన్నీ మంచి జరుగుతాయి. ధన స్థానం కానీ చూసుకుంటే ఈ వారం మీకు ధనం యొక్క స్థితి
క్లియర్గా లేదు, అనుకున్న సమయానికి డబ్బులు రాకపోవటం, కుటుంబంలో చికాకు, అలాగే పిల్లల చదువులో నెమ్మదిగా ఉండడం, ఇబ్బందులు కలిగే అవకాశాలు లేకపోలేదు. మీ యొక్క జాతకంలో బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు ఈ వారం పెద్దగా లభించడం లేదు. మీ యొక్క సొంత ధైర్యంతో మీరు ఏ పని చేసినా అది మీకు సక్సెస్ అవుతుంది. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి మాత్రం చాలా అనుకూలంగా ఉంది. ఆ వ్యవహారాల్లో మీకు లాభదాయకంగా ఉంటుందని తప్పకుండా చెప్పవచ్చు. ఇకపోతే పిల్లల యొక్క చదువు, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు అద్భుతంగా కలిసి వస్తాయి. తెలివితేటలు బాగుంటుంది, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో కూడా సమస్యలు ఉంటాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. కాబట్టి మీరు ఒక మాట అంటే ఆపోజిట్ పర్సన్ రెండు మాటలు అనే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనం ఎంత సైలెంట్గా ఉంటే ఈ వారం మనకు అంత మంచిదని కూడా మనం తెలియజేసుకుంటున్నాం. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు మనకు అంతగా కలిసి రాదు. అలాగే అదృష్టం చాలా బాగుంది. అనుకున్న పని అనుకున్నట్టుగా జరుగుతుంది. తండ్రి, తాతలు, పెద్దవాళ్ళ, మేనమామల, మామల యొక్క సహాయ సహకారాలు మీ జాతకంలో మీకు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి ఉద్యోగంలో పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు ఇవన్నీ చాలా బాగుంటాయి. అలాగే కొత్త కొత్త ఉద్యోగాలకు మార్పు కూడా ఈ వారం బాగుంది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. అలాగే కొత్త కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఆలోచించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే మీ జాతకరీత్యా మీకు ఈ వారం ఖర్చులు కానీ చూసుకుంటే అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి మేషరాశి వాళ్ళందరూ కూడా మంగళవారం ప్రత్యేకంగా నరసింహస్వామి గుడికి వెళ్ళడం కానీ, సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడం కానీ, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం కానీ, ఆయా మంత్రాలు అంటే లక్ష్మీనరస్వామి యొక్క కరావలంబన స్తోత్రం, హనుమాన్ చాలీసా, సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్కంద షష్ఠి కవచం లాంటి మంత్రాలు చదువుకోవటం ఎంతో మీకు లాభాన్ని కలిగిస్తుంది. అన్నిటికంటే మించి కుజుడి యొక్క మంత్రం ఉంటుందండి. ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిమంతం శక్తి హస్తమనొచ్చు తం మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని రెగ్యులర్గా చదవండి. అలాగే మీకు ఏ ఇబ్బందులున్నా, మానసిక సమస్యలున్నా కూడా ఎర్ర కందిపప్పుని మీరు ఆంజనేయ స్వామి గుడిలో కానీ, సుబ్రహ్మణ్య స్వామి గుడిలో, నరసింహస్వామి గుడిలో ఎర్ర కందుల్ని అప్పులు మనం దానంగా చేసేసి అక్కడ మీ పేరు మీద అర్చన చేసుకోండి. కుజ మంత్రాన్ని రెగ్యులర్గా చదవండి. అలాగే తెల్ల పగడము అనేటువంటి మీ రత్నం ఉంటుందండి. అద్భుతంగా 7000 జపాలతో దాన్ని చేయడం జరుగుతుంది. అది మీ యొక్క రైట్ హ్యాండ్ ఉంగరం వేలికి పెట్టాలి. 3 క్యారెట్ల బరువు, ఒరిజినల్ సర్టిఫికెట్, 7000 జపాలు ఇవన్నీ కలిపి మా దగ్గర అవి లభిస్తాయి అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడైతే మీకు ఆ యొక్క రింగ్ కావాలనుకుంటున్నారో నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. వెంటనే మీకు అది నేను పంపిస్తాను. దాని ఖరీదంతా చెప్తాను. మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ గోపాల్ అయ్యంగార్.